అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని మేము నమ్ముతున్నాం. ఈ దినం మనం బైబిల్లోని భూమి మీద మనుషులు బతికిన కాలంలో గురించి ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో మనం చూసి నేర్చుకుందాం. మొదటగా ఆదాము బ్రతికిన దినములు 930 సంవత్సరములు. అతని కుమారుడైన షేతు బ్రతికిన దినములు 912. షేతు కుమారుడైన ఎనోసు బ్రతికిన దినములు 905 సంవత్సరములు. ఎనోసు కుమారుడైన కయీనాను బ్రతికిన సంవత్సరములు 910. కయీనాను కుమారుడైన మహలేలు బ్రతికిన దినములు 895 సంవత్సరములు. మహలేలు కుమారుడైన యెరెదు బ్రతికిన సంవత్సరములు 962. యెరెదు కుమారుడైన హానోకు బ్రతికిన సంవత్సరములు 365. హానోకు కుమారుడైన మెతుషెల బ్రతికిన సంవత్సరములు 969. మెతుషెల కుమారుడైన లెమెకు బ్రతికిన సంవత్సరములు 777. లెమెకు కుమారుడైన నోవహు బ్రతికిన సంవత్సరములు 950 సంవత్సరములు. నోవహుకు 3 కుమారులు, వారు షేము, హాము, యాపెతు. షేము బ్రతికిన సంవత్సరములు 500. కుమారుడైన అర్పక్షదు బ్రతికిన దినములు 438. అర్పక్షదు కుమారుడైన షెలాహు బ్రతికిన దినములు 433. షేలా కుమారుడైన ఎబేరు బ్రతికిన సంవత్సరములు 464. ఎబేరు కుమారుడైన పెలెగు బ్రతికిన సంవత్సరములు 239. పెలెగు కుమారుడైన రయు బ్రతికిన సంవత్సరములు 239. రయు కుమారుడగు సెరూగు 230 సంవత్సరములు బ్రతికాడు. సెరూగు కుమారుడైన నాహోరు 148 సంవత్సరములు బ్రతికాడు. నాహోరు కుమారుడైన తెరహు 205 సంవత్సరములు బ్రతికాడు. అతని కుమారుడు అబ్రహాము, నాహోరు, హారాను. హారాను కుమారుడు లోతు. అబ్రహాము 175 సంవత్సరములు బ్రతికాడు. అతని భార్య అయిన శారా 127 సంవత్సరాలు బ్రతికింది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బ్రతికిన సంవత్సరములు 180 సంవత్సరములు. అతని కుమారుడైన యాకోబు బ్రతికిన సంవత్సరములు 147. యాకోబు కుమారుడైన యోసేపు బ్రతికిన సంవత్సరములు 110. తర్వాత మోషే బ్రతికిన సంవత్సరములు 120. యెహోషువ బ్రతికిన సంవత్సరములు 110. యోబు బ్రతికిన సంవత్సరములు 140. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.